మా చంద్రవ్వ ఇయాల కూడా ఫుల్ బిజీ అబ్బా. పొదుగా లేచిన కాంచెల్లి మేడారంలో తిరుగుడు. ఆడేం నడుస్తుంది, ఈడేమైతుంది, ఆళ్ళ మొక్కులేంది, ఈళ్ళ మొక్కులేంది అని మొత్తం కలవెడుతుందిలా. అందులోకెళ్ళి ముఖ్యమైన మీకు చూపిద్దామని తెచ్చినాం. చూడరి మరి. ఎక్కడికి వచ్చినావు? విజయవాడ నుంచి. ఎంతమంది వచ్చారు మీరంతా? 30 మంది దాకా వచ్చాం. ఎన్ని కిలోలు ఉన్నది? ఇది 12.5, అది 12.5, మొత్తం 25 కిలోలు. ఎన్ని కిలోలు తీసుకొచ్చినావు అక్క? నేను 4 ఇచ్చిన. ఎన్ని కిలోలు? 1 టన్ను మొత్తం. ఏం మొక్కుకున్నారు మరి? దర్శనాలు చేసుకునేటోళ్ళని అందరిని చూసి యువతల బందుకు వస్తే ముంగిసతోలు అవి ఇవి మందులు గిందులు అని పెట్టుకొని తాయితలు బీతలు పట్టుకొని కూర్చునేది. బాగున్నా అక్క? ఎవరికెంత వచ్చినావు? ఇక్కడనే ఏమేమి పట్టుకొచ్చినావు అక్క? మరి చెట్ల కిరియాలు అడవిలో పట్టుకొస్తున్నాం. రాగాముస పరాముస గాలి ధూళి చేతబడు చెడు దెబ్బ పిల్లలకు పెద్దలకు ఇంటికి కట్టనికి ఇస్తాం. గిరాకు ఉన్నదా అమ్మ? మరి ఉంది, మంచిగానే ఉంటది. అమ్మవారు మంచిగానే చేస్తుంది గిరాకి. ఇప్పుడు ఈ తాయితలన్నీ ఏమిటికి తెచ్చినావా అమ్మ? నరదిష్టి కడతామమ్మా. ఈ తోళ్ళు ఏమిటి? ఏమిటి అది నక్కతోలు. ఇవి ఏమో గోర్లు గిట్లున్నాయి. ఇవి అవి గోర్లు అమ్ముతాం. మళ్ళీ జాతర అయిపోయినాక ఏం చేస్తావు? ఇక ఏం చేసేదే ఉంది, గిట్టనే పెట్టుకొని బతకాలి. లేకపోతే అడవిలో పండ్లు ఫలాలు చెట్లు తెచ్చుకోవాలి పోయి. మరి కోడుకులు బిడ్డలు ఏం చేస్తారు అక్క? అందరు అడవి మీదనే బతాం. ఏం చేస్తాం? అక్కకి పూసలు గీతలు ఉన్నాయి. అవి పచ్చ గురిజలు, నల్ల గురిజ, పచ్చ గురిజ, బూత గురిజ, తెల్ల గురిజ. అన్న ఎడికెళ్ళి వచ్చిండ్రా? అది మంచిర్యాల జిల్లా. అంత దూరం నుంచి వచ్చినావా అన్న? నాకు దేవుడు అంటే అభిమానంగా, సమ్మవ దేవుడు అభిమానం కాబట్టి మేము వచ్చేస్తాం. డబ్బులు అదన్నా నీకు జాతర వచ్చి పోని ఖర్చు ఎంత అయింది? వచ్చేట వరకు ఒక 1000 రూపాయలు అయినాయి. ఈ కొబ్బరికాయలు అవి వీటి కానీ కలిపితే ఏదో పొంగిపోయి అయితే అందుకోని వాళ్ళ ఖర్చు తిండి గిండి అన్న పోరలు అవి అడగరా? అడిగితే అవి కావాలి ఒక 1000 రూపాయలకు అవుతాయి. అన్న 5000తో మేము దేవుని రెడ్డికి వెళ్ళిపోతాం. ఏం మొక్కుకున్నావు తప్పి? ఇక మొక్కుకున్నా అంటే ఇక మనసులో చెప్పాలి కదా. ఒకదాననే ఉన్నారా నర్సమ్మలు అందరూ? ఇక్కడ డ్యూటీ పడ్డది మేడం మాకు. పడిపోయిన వాళ్ళకి కానీ లేకపోతే మోషన్స్ అయ్యి కళ్ళు తిరిగిన వాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఏదన్నా అయితే తీసుకెళ్తాం మేడం. దోస్తులు కూడా వచ్చిన. ఏం మొక్కుకున్నా తమ్మి? పెళ్లి కాలేదు అయితే ముక్కునికి వచ్చినాం. ఎంతమంది వచ్చిండ్రు? బస్కే వచ్చిండ్రా? గవర్నమెంట్ బస్కి వచ్చినాం. కష్టం కాలేదు అమ్మ పిల్లలను వేసుకొని? దేవుడు సాయం ఉంటాడు. అమ్మ సల్లి వెంటకలు తీసినప్పుడు అత్తాన నాకు సాయం ఇప్పటికి ఉంటది. ఏం చదువుతున్నావు నాన్న? 8వ తరగతి. ఎట్లా చదువుతున్నావురా? మంచిగానే చదువుతాను. నిజంగానే మంచి చదువుతానమా? ఫస్ట్ వస్తున్నావా? వెనకకించి ఫస్ట్ వస్తున్నావా? జిల్లా మహారాష్ట్ర నుంచి వచ్చిన. ఓయమ్మ వీళ్ళు మహారాష్ట్ర నుండి వచ్చింది. మహారాష్ట్ర నుంచి అన్న ఎంటకలు ఈడనే తీస్తావా? ఏం మొక్కుకున్నవే? మంచిగా ఉండాలని మొక్కిన. గుడి కాడికి వస్తే పోలీసు వాళ్ళు మొత్తము సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఎంత మంది వచ్చింది సార్? మొత్తం 12,000 మంది. పబ్లిక్ ఇట్లా గుంపులు పోతూనే ఉంటారు. ఎందుకు సార్? ఇక్కడ మనకు మామూలు గుళ్ళలో పోయినట్టు లైన్గా పోనేవారు. గుంపులు పోతేనే ఈ 1,500,000 మందిని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేకలకు భలే ఇష్టమని ఇద్దరికి 2 మేకలను కోస్తారు, 2 కోళ్ళను కోస్తారు. కాదులాగే అది కాబీలు కాదు. ఎందుకంటే ఆమె పేరు చెప్పి ఆమె బిడ్డలకి ఇస్తుంది, ఆమె మాత్రం ముట్టది. ఇప్పుడు ఎన్ని నెలలకించి వస్తారు ఇడికి మీరు మేడారం? 35 ఏళ్ళు. అప్పుడు వచ్చినప్పుడు గద్దెలు ఎట్లుంటుండే? ఆడ దర్శనానికి ఎట్లా పోదురు? ఎట్లా నడుచుకుంటూనే పోతుంటామమ్మ. మా చెల్లెకి సిగం వస్తుంది, ఉరుకుతే అందరం ఉరికేదా మింబడే. బాగానే ఎత్తుకొస్తున్నాం అక్క. ఏమేమి ఉన్నాయి? బంగారం ఎంతవరకు? ఎంత ఎన్ని కిలోలు? 80 కిలోలు ఎత్తాను. యువతల బంధుకు వస్తే ఒక అక్కళ్ళు మంచిగా లారీల సామాన్కి మన ఇంటి వేసుకొని వచ్చి వరంగల్కి ఎంతమంది వచ్చారు మీరు? మేము 20 మంది వచ్చినాం మేడారం. ఎన్నేళ్ళకించి వస్తుండ్రమ్మా? మేము 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం. నువ్వు వచ్చినప్పుడు ఎట్లుంటుండే మేడారం? ఇప్పుడు ఎట్లున్నది? రోడ్లు బాగానే, అప్పుడు రోడ్లు బాగాలేవు. నీళ్లు బావులు ఉన్నాయి అక్కడక్కడ, బావులలో చేరుకున్నాం. ఇప్పుడు ట్యాంకీలు వచ్చినాయి. ఎన్నేళ్ళకించి వస్తున్నావు అక్క? 30 ఏళ్ళు అవుతాను. ఇక నాలబాటే అంత దుబ్బే ఉండే అంత. ఏం మొక్కుకొని వచ్చిండ్రు అక్కడికి? పంట పాడి గొడ్డు గోత అంత మంచి పిల్ల జల్ల చల్లగా చూడాలా ఆ తల్లినని ఏడుకోవటానికి వచ్చినాం. మీకు అప్పట్లోనే మేడారం జాతర సంగతి ఎరక అంటే ఎవరు చెప్తుంటారు? అప్పట్లో ఒక ముసలమ్మ ఉండేది, ఎవరు కుంకపావుళ్ళు అని ఉండేది. ఆమె అప్పుడు కాలు నడకతో వచ్చిందంట. మా ఊరిలో వాళ్ళమ్మటి కొంతమంది వచ్చారు. ఆ తర్వాత మేడారం మంచిగా జాతర మంచిగా ఉంటుంది, అందరం బావచ్చు, ఆ తల్లి మంచి కళ చూపెట్టిందంటే నిమ్మలంగా అందరూ వస్తున్నారు. ఎవరిని అడిగినా చిన్న గద్దెలు ఉంటుండే, చిన్న గద్దెలు అంటుండే. నువ్వు నీ ఆలోచనతోటి ఎంత ఉండే నా గద్దెలు ఉండేది? మేము కూడా ఎక్కేది. ఇప్పుడు డెవలప్మెంట్ అయినా కొద్దిగా పెద్దగా పెంచి జనాల దగ్గర రానికుండా అవన్నీ కంచెలు అన్ని కట్టి డెకరేషన్లు ఎక్కువ చేశారు. ఇప్పుడు మేడారం సారలమ్మ గుడి ఇది. సారలమ్మ అంటే కన్నెపల్లిలు ఉంటది. అమ్మవారి పూజలు లోపట అవుతున్నాయి. ఆ అమ్మవారు వీళ్ళ మీదకించి వెళ్ళిపోతే కడుపు వండుతుంది అనేది వాళ్ళ నమ్మకం.
సారలమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి 250 ఓన్లీ రోప్ పార్టీలో ఉన్నారు, మిగతా 250 రోప్ అంటే రోడ్ క్లియరెన్స్ వాళ్ళు ఉన్నారు. సార్ అందరేమో పోలీసు వాళ్ళు అందరూ టోపీలు పెట్టుకుంటారు కదా, మీరెందుకు ఇట్లా బట్ట కట్టుకున్నారు నల్లది? ఒక పవర్ఫుల్ ఒక కమాండర్ టైప్ ఉండడం కోసం యూనిఫామ్ వేసుకోవడం అనేది జరుగుతుంది. సమ్మక్క పూజారి అరుణ్ స్వామి ఎట్లెట్లా ఏం కథ ఈరోజు మీరు? ఇటు కన్నపల్లి నుంచి సారలమ్మను తీసుకెళ్లి సారలమ్మ వచ్చేటప్పుడు హనుమంతుని జెండా పడతారు. హనుమంతుని నీడలో సారలమ్మ బయలుదేరుతుంది మేడారంకి. ఎందుకంటే దుష్టశక్తుల కళ్ళు అమ్మవారి మీద పడకుండా అమ్మవారిని చూడాలనుకుంటాం, దూరం కెంచే చూస్తాం మేము. ఎవరైనా చూడాలి, ఎట్లని చూడాలి, ఏం గుర్తు ఆనవాళ్ళు అనేది కాదు, బయట వాళ్ళకి ఎవరికి ఆనవాళ్ళు గుర్తుపట్టకుండా పూజారులు అందరూ ఎర్రగుడ్డ కట్టుకుంటారు. ఇంకోటి ఏంటి, సాయంత్రం పూట అంటే చీకట్లను అమ్మవారిని తీసుకొస్తాం. మా పూజలు అనేవి చాలా గోప్యంగా ఉంటాయి.